క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన పరిశుద్ధ దినమందు దేవుని సంగముగా మన గృహాల్లో చేరి దేవుని వాక్యమును ధ్యానము చేయుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి గృహమే ఆధ్యాత్మిక వేదికగా, మరి కుటుంబమే ఆరాధికులుగా దేవుని ఆరాధించుటకు చేరి ఉండగా దేవదేవుని దివ్యమైన సన్నిధి మన మధ్య ఉండాలని కోరుకుంటూ మరి ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ దివ్యమైన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ వాక్యాన్ని ధ్యానము చేయుటకు నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని విజ్ఞాపన చేస్తున్నాం. మీ లేఖనాల్లో ప్రబోధించబడిన ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని క్రమపరుచుకుంటూ నీ రాజ్య ప్రవేశం కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. ఈ వాక్య ధ్యానాన్ని చేసిన ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య దూరపరచండి. ఆరోగ్య సమస్య కానీ, అసమాధాన సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, ఏ సమస్య ఎవరిని ఏ రీతిగా వేధిస్తున్నా, బాధిస్తున్నా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, నీవు మాకు నివాసము గనక, నీ చాటున నీ నీడన మేము నివసిస్తున్నాము గనక, నీవు మాకు కాపరివి గనక, నీ కాపరత్వంలో సదా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రియులు కొందరి జీవితాల్లో కొంత లేమి కలిగింది, అదే రీతిగా కొందరికి నాయన మరి దుఃఖము కలిగింది. కొన్ని కుటుంబాలు ఆ దుఃఖకరమైన, ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య విడిపించబడ్డారు. ప్రభా, సమస్త ఘనత నీకే ఆరోపిస్తున్నాం. మా అందరి జీవితాల్లో నీ చిత్తము నెరవేరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ నీ చిత్తానికి నన్ను మమ్మను సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి బిడ్డలు కొన్ని పాటలు పాడతారు. ఆ తర్వాత దేవుని వాక్యము క్లారెన్స్ చదివినిపిస్తుంది. మరి దేవుని వాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. Our Father, art in heaven, hallowed be thy name. Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and give us this day our daily bread. Our Father, which art in heaven, hallowed be thy name. Our Father, which art in heaven, hallowed be thy name. And lead us not into temptation, but deliver us from evil. For thine is the power and the glory forever and ever. Our Father, which art in heaven, hallowed be thy name. Abraham had many sons, and Father Abraham. I'm one of them, and so are you. So let's praise the Lord. Right hand. Father Abraham had many sons, and Father Abraham. I'm one of them, and so are you. And so are you. And let's praise the Lord. Right hand, left hand. Father Abraham had many sons,
medicines and Father Abraham. I'm one of them, and so are you. So let's praise the Lord. Right leg. Father Abraham had medicines and Father Abraham. I'm one of them, and so are you. So let's praise the Lord. Right hand, right leg, left leg, right hand, left flank. Father Abraham had medicines and Father Abraham. I'm one of them, and so are you. So let's praise the Lord. Peace like a river, I got peace like a river. I got peace like a river in my soul. I got peace like a river, I got peace like a river. I got peace like a river in my soul. I got joy like a fountain, I got joy like a fountain. I got joy like a fountain in my soul. I got joy like a fountain, I got joy like a fountain. I got joy like a fountain in my soul. I got love like an ocean, I got love like an ocean. I got love like an ocean in my soul. I got love like an ocean, I got love like an ocean. I got love like an ocean in my soul. నాలో నది లాంటి శాంతి, నాలో నది లాంటి శాంతి, నాలో నది లాంటి శాంతి నా మదిలో. నాలో నది లాంటి శాంతి, నాలో నది లాంటి శాంతి, నాలో నది లాంటి శాంతి నా మదిలో. నాలో ఉప్పొంగే ఆనందం, నాలో ఉప్పొంగే ఆనందం, నా ఉప్పొంగే ఆనందం నా మదిలో. నాలో ఉప్పొంగే ఆనందం, నాలో ఉప్పొంగే ఆనందం, నాలో ఉప్పొంగే ఆనందం నా మదిలో. నాలో సంద్రం లాంటి ప్రేమ, నాలో సంద్రం లాంటి ప్రేమ, నాలో సంద్రం లాంటి ప్రేమ నా మదిలో. నాలో సంద్రం లాంటి ప్రేమ, నాలో సంద్రం లాంటి ప్రేమ, నాలో సంద్రం లాంటి ప్రేమ నా మదిలో. ఈ సమయం కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను. చదవబడిన వాక్యము దేవుడు జీవించును దాకా. ఆమేన్. దేవుని వాక్యమును చేతపట్టుకొని నీ వాక్యము అనే కోరస్ పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము, నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. గాడ్ బ్లెస్ యూ. స్నేహితులారా, గత వారం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఆధారంగా
ధ్యానం చేశాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనగా ది మైండ్ ఆఫ్ క్రైస్ట్ అనే అంశాన్ని మనము ధ్యానం చేశాం. మరి దాని కొనసాగింపుగా ఈ వారము ద మోడల్ ఆఫ్ క్రైస్ట్ అనే అంశాన్ని 6-7 వచనాల ఆధారంగా మనము ధ్యానం చేస్తాం. మరొకసారి చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఈ వాక్య భాగము క్రైస్ట్ ఇన్కార్నేషన్, దేవుని కుమారుడైన యేసయ్య దైవత్వంలో ఏకత్వం కలిగిన వాడు. ఆయన ఏ రీతిగా మన మధ్యకు వచ్చి మనకు ఒక మాదిరి చూపించాడు ఈ వాక్య భాగం తెలియచేస్తుంది. గతంలో నేను చెప్పాను, 2వ అధ్యాయం ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ని చూపిస్తుంది. మొదటిది లైఫ్ ఇన్ క్రైస్ట్, మొదటి అధ్యాయము. 2వ అధ్యాయము ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. సో ఆ క్రీస్తు మనస్సును జ్ఞాపకం చేసుకుంటూ ఆ మనస్సును ఏ రీతిగా ఆయన ఆచరణలో చూపించాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో దానికి వెళ్ళక ముందు ఒకసారి ఆయనకు పెట్టబడిన నామధేయాల గురించి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక యేసు అని పేరు పెట్టుదు. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 31లో నీవు ఒక కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. మత్తయి సువార్తలో యోసేపుతో, లూకాసు వార్తలో మరియతో చెప్పిన మాట, హీ విల్ బి నేమ్డ్ యాజ్ జీసస్. యేసు అంటే రక్షకుడు. అలాగే 2 సువార్తలు కూడా మరొక పేరు కనిపిస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞానులు యేసును వెతుక్కుంటూ క్రీస్తు ఎక్కడ పుట్టును. లూకాసు వార్త 2:11లో దూతలు ఆ గొల్లల దగ్గరికి వెళ్ళి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సో ఈ 2 సందర్భాల్లో కూడా ఆయన దర్శించడానికి వచ్చిన జ్ఞానులు క్రీస్తు అన్నారు. అలాగే ఆ వర్తమానాన్ని గొల్లలకు తెలియచేసిన దూతలు కూడా క్రీస్తు అనే మాట వాడారు. మనము క్రీస్తు యేసు లేకపోతే యేసు క్రీస్తు అనే పదాలు వాడుతూ ఉంటాం. యేసు అనేది నామధేయం, ఆయనకు పెట్టబడిన పేరు. క్రీస్తు అంటే మెస్సియా లేకపోతే అనాయింటెడ్. దాని భావం ఏంటంటే ఏ పర్సన్ సెంట్ విత్ ఎ పర్పస్ ఆర్ ఎ మిషన్. ఒక ఉద్దేశముతో ఒక కార్యాచరణ కొనసాగించడానికి పంపబడిన వాడు అనే భావం వస్తుంది. కాబట్టి క్రీస్తు అనగానే ఆయన ఈ లోకానికి ఏదో ఒక కార్యక్రమాన్ని జరిగించడానికి వచ్చాడు, ఆ వాస్తవాన్ని తెలియచేస్తుంది. సో ఈ క్రీస్తు అనేది టైటిల్, క్రైస్ట్ అనేది ఒక టైటిల్, బిరుదు. అలాగే యేసు అనేది పేరు. కాబట్టి యేసు క్రీస్తు అనే ఈ మాట మనం వాడుతూ ఉంటాం. కాబట్టి యేసుగా నామకరణం చేయబడినటువంటి దేవుని కుమారుడు క్రీస్తుగా ఈ లోకానికి పంపబడ్డాడు ఆ నిర్దిష్టమైన ఉద్దేశం కొరకు. ఆ పంపబడిన ఆ విధానాన్ని ఒకసారి గమనిస్తే ఈ వాక్య భాగంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఈ మొదటి పార్ట్ 6వ వచనాన్ని గమనిస్తే, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. He was in the form of God and he was equal with God. దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు, అనగా ఇన్సెపరబుల్. దేవుణ్ణి కానీ కుమారుని కానీ ఏ విషయంలో కూడా హెచ్చు తగ్గులు కానీ లేకపోతే వేరు చేయటానికి కానీ అవకాశము లేని రీతిగా వాడున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనించితే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక ప్రార్థన తండ్రికి చేస్తాడు. దాన్ని హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. ఆ 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ 10వ వచనం చూడండి. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, అనగా నాకంటూ ఎక్స్క్లూజివ్గా ఏమీ లేదు, అలాగే నాకు లేనిదంటూ నీ దగ్గర ఏదీ లేదు. వి బోత్ ఆర్ వన్. అలాగే 17వ అధ్యాయంలోని యోహాను సువార్త 11వ వచనం 22వ వచనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. సో ఎంత చక్కని భావ వ్యక్తీకరణ అంటే, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, మనము ఏ రీతిగా ఏకమై ఉన్నామో, అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏ రీతిగా త్రిత్వంలో ఏకత్వము కలిగి ఉన్నాడో వారును ఏకమై ఉండాలి. కాబట్టి నేనేం చేశానంటే వారికి నీ మహిమని ఇచ్చి ఉన్నాను. నీవు నన్ను మహిమపరిచావు ఈ లోకమందు, నేను నీవు ఏకమై ఉన్నాము. అదే రీతిగా వారు నీవారు గనుక నీవారైన వారు కూడా ఏకమై ఉండాలని వారికి కూడా నీ మహిమని ఇచ్చి ఉన్నాను. ఏ రీతిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇన్సెపరబుల్గా, విడదీయనంతగా, వేరు చేయజాలనంతగా ఏకమై ఉన్నారో అన్ని క్వాలిటీస్లో, అన్ని విషయాల్లో, ఆ రీతిగా ఆయన చేత ప్రత్యేకించబడిన, ఆయన కొరకు వధువుగా ఏర్పరచబడిన క్రైస్తవ సంఘములోని సహవాసులందరూ కూడా వారును ఏకమై ఉండులాగున వారికి మహిమను ఇచ్చి ఉన్నాను. He has given us the glory which the Father and Son was having. ఆ తండ్రి కుమారులు ఏ మహిమనైతే కలిగి ఉన్నారో ఆ మహిమను మనకు అనుగ్రహించారు. కాబట్టి సమస్త విషయాల్లో ఏకత్వమును దైవత్వమును కలిగిన వారు. ఆయన ఆ దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇంకా క్రీస్తు వారి దైవత్వం గురించి యోహాను భక్తుడే ఆ మొదటి అధ్యాయంలో ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగెను. హూ ఈజ్ అవర్ ఇన్కార్నేట్ గాడ్? మన మధ్యకు నరావతారిగా వచ్చిన ఆ క్రీస్తు యేసు మనస్సును మనం ఆలోచించాలంటే ఆయన స్థితిగతులను మనం ఒకసారి ఆలోచించాలి. హౌ వాస్ హీ? వాట్ వాస్ హీ? ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. హీఈస్ ద ఆరిజిన్ ఆఫ్ క్రియేషన్, హీఈస్ ద సోర్స్ ఆఫ్ క్రియేషన్. అటువంటి సృష్టికర్త అయిన దేవుడు
ఈ సృష్టిలో ప్రథముడుగా రూపించబడిన మానవుడు అధముడుగా మారినప్పుడు ఆ అధముడుగా మారిన ఆ మానవుడిని తిరిగి ప్రథముడుగా చేయటానికి ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి మనుషుల మధ్య నివసించాడు. కాబట్టి ఆ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మన మధ్యకు ఆయన రావటానికి గల కారణము, ఎవరో ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు, ప్రభువా రక్షించమని కేకలు వేశారు కాబట్టే వచ్చాడని కాదు. లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో ప్రథముడైన ఆ తండ్రి కుమారుడాను వెళ్ళు అని చెప్పి బలవంతంగా పంపించబడ్డవాడు కాదు. ద డిసిషన్ టు లీవ్ ది పొజిషన్ ఆఫ్ గ్లోరీ ఇన్ హిస్ హెవెన్ వాస్ ఎ వాలంటరీ. దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించడం అనేది ఇట్ వాస్ టోటలీ ఎ వాలంటరీ కమిట్మెంట్ ఆర్ డెసిషన్. ఇట్ వాస్ నెవర్ ఎ ఫోర్స్. బలవంతంగా పంపబడ్డవాడు కాదు. తండ్రి చిత్త ప్రకారము చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను సమర్పించుకున్నవాడు ఆయన. యోహాను సువార్తలోని 10వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18 వచనాలు నేను చదువుతాను. ఎవడును నా ప్రాణము తీసుకునడు, 18వ వచనం, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి దాన్ని తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందింది. సో ఈ లోకానికి నరావతారిగా రావడం కానీ, శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేయడం కానీ అది తండ్రి చిత్తమైనప్పటికీ ఆయన బలవంత చేయబడ్డలేదు. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు ఆయన. ఆ తండ్రి చిత్త నెరవేర్పుకు తను తాను వాలంటరీగా ఆ పరలోక ఆ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నా ప్రాణాన్ని ఎవరో తీసుకుంటున్నారో, లేకపోతే ఆ యూదులు కుట్ర చేశారు, పిలాతు మరణానికి అప్పగించాడు, సైనికులు చంపేశారు, ఒక నిస్సహాయ స్థితిలో యేసుప్రభు వారి శిలువలో వ్రేలాడుతున్నాడు అనే భావన కాదు. హీ హాజ్ గివెన్ హిస్ లైఫ్. ఆయనే స్వయంగా తన ప్రాణాన్ని అప్పగించాడు శిలువలో. ఆ చివరి మాటలు మనం గమనిస్తే ఆయన తండ్రి నా ప్రాణమును నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానంటూ తల వంచి తన ప్రాణమును విడిచెను అని ఉంది. హీ హాజ్ గివెన్. ఆయన ప్రాణాన్ని ఎవరు బలవంతంగా తీసుకోలేదు. కాబట్టి ద వెరీ పర్పస్ ఆఫ్ క్రైస్ట్ ఇన్కార్నేషన్, ఆయన నరావతారిగా ఈ లోకంలో రావడానికి గల కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే ఆయనే తన్ను తాను స్వయముగా ఎవరి ప్రోద్బలము కానీ బలవంతము కానీ లేకుండా ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో ఆ మైండ్, క్రీస్తు యొక్క మనస్సు కలగాలంటే ఆ మనస్సు మన కొరకు తన్ను తాను త్యాగము చేసిన మనస్సు. అదే రీతిగా ఆ తన్ను తాను త్యాగం చేయడంలో మరొకరి బలవంతం లేదు. తానే స్వయముగా తన ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి 3వ దినమున తీసుకునడానికి అధికారం కలిగిన వాడు అని చెప్పబడుతుంది. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావునని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులై ఉండవలనని, ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ఇంకొక మాటలో చెప్పాలంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అనగా తను తాను రిక్తునిగా చేసుకొని ఉన్నాడు. ఒక భక్తుడు ఈ విషయం తెలియచేస్తూ, గాడ్ హ్యాస్ emptied himself on the cross, everything except his love.
ఆయన ప్రేమను తప్ప సమస్తాన్ని ఆయన మన కొరకు త్యాగం చేశాడు. సో ఎంతగా త్యాగం చేసాడన్న దానికి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ఎంత పోలిక చూడండి, మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ఆ పదాలు కూడా పౌలు కావాలని ఏరి కోరి స్పష్టపరుస్తున్నాడు. ఆ మొదటి మాట ఏంటంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. అనగా హీ వాజ్ ఈక్వల్ విత్ గాడ్, సీటెడ్ ఆన్ వెరీ థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి, ఆ పరలోక సింహాసనాసీనుడైన వాడు తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, సత్రములో కూడా అతనికి స్థలం ఇవ్వకపోతే పశువుల పాకలో, ఆ పశువుల తొట్టిలో పవలించాడు. క్యాన్ వి ఇమాజిన్ ఎనీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ టు బి బోర్న్ ఆర్ టు బి ప్లేస్డ్? ఒక పశువులు కుడితి తాగే ఆ తొట్టిలో కొంత గడ్డి వేసి ఒక బట్ట పరిచి ఆ బట్టలో పరుండబెట్టబడ్డారు. మన బిడ్డలను ఎవరైనా ఆ స్థితిలో మనం ఊహించుకోగలమా? ఆలోచించుకోగలమా? ఎంత పేదవాడైనప్పటికీ కూడా ఆ స్థితిని కోరుకోడు, అటువంటి పరిస్థితిని ఎవరు కూడా ఆశించరు. బట్ హీ హాజ్ ఎంప్టీడ్. పరలోక సింహాసనాసీనుడు పశువుల పాకలో, పశువులు కుర్తి తాగే ఒక తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఈవెన్ బియాండ్ హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి ఈ మెస్సియా యొక్క జననానికి సంకేతమని తెలుసుకొని, క్రీస్తు జన్మించాడన్న వాస్తవాన్ని తెలుసుకొని వారు వెతుక్కుంటూ ఆ నక్షత్రము దారి చూపిస్తుంటే బెత్లెహేమునకు వెళ్లకుండా యెరూషలేముకు వెళ్తారు. రాజమందిరానికి వెళ్ళి రాజుగారిని అడుగుతారు. ఎందుకంటే ద హ్యూమన్ ఎక్స్పెక్టేషన్, ఏ కింగ్ ఆఫ్ జ్యూస్ షుడ్ బి బోర్న్ ఇన్ ది ప్యాలెస్. ఒక రాజమందిరంలో జన్మించాలి, రాజమందిరంలో రాజ కుటుంబంలో జన్మించాలి. కానీ దేవుడు తన కుమారుని పంపినప్పుడు ఆయన ఎన్నుకున్నది ఒక పేద వడ్రంగి కుటుంబం. అదే రీతిగా వారు ఉండటానికి సత్రంలో స్థలం ఇచ్చారు. కానీ యేసయ్య జన్మించగానే సత్రంలో స్థలం లేదు, పొమ్మన్నారు, బయటకు వచ్చారు. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు జననం ద్వారా ఆయనకు జన్మనిచ్చిన తల్లికి తండ్రికి కూడా సత్రంలో స్థలం లేదు. అటువంటి దయనీయ స్థితిలో యేసుప్రభు వారు స్వయంగా చెప్తాడు, నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఎక్కడున్నాడండి ఆయన? ఎప్పుడు కూడా ఆ గలిలయ సముద్ర తీరాన సంచరిస్తూ ఉన్నాడు, రోడ్ల వెంబడి తిరుగుతూ ఉన్నాడు. రాత్రి వేళ మరి సేద తీర్చుకోవాల్సి వస్తే ప్రతి రాత్రి కూడా అరణ్యానికి వెళ్ళేవాడు, ఏకాంతానికి వెళ్ళేవాడు, కొండ మీదకి వెళ్ళేవాడు, తండ్రితో గడిపేవాడు. ఎప్పుడైనా అవసరమైతే అప్పుడప్పుడు మరియా మార్త లాంటి ఒక్కొక్క వారి గృహాల్లో ఉన్నాడు. కానీ తన సొంతకంటూ ఏమీ లేదు, తనకంటూ ఏమీ లేదు. ఇంకా ఆలోచిస్తే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు నిలువ నీడ లేదండి. తాను చేసిన సృష్టిలో తనకే స్థానం లేదు. తన స్వహస్తాలతో చేసిన ఆ సృష్టిలో, తన నోటి మాట చేత సృష్టించబడిన ఈ సృష్టి యావత్తులో కూడా ఆయనకు నిలువ నీడ లేదు. హీ హాజ్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అంతగా తాను తగ్గించుకున్నాడు. ద మోడల్ ఆఫ్ మైండ్ క్రీస్తు చూపిన మాదిరికరమైన మనస్సు ఏంటంటే ఆయన తాను మరి వాలంటరీగా తగ్గించుకున్నాడు. ఎవరు బలవంతం చేయలేదు. ఆ తగ్గింపు కూడా ఎంతవరకు తగ్గించుకంటే సృష్టిని నిర్మించిన సృష్టికర్తే తనకే స్థానం లేని రీతిగా తగ్గించుకున్నాడు. బ్యూటిఫుల్ ఇలిస్ట్రేషన్ అండి. అందుకే నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనిషి కుమారునికి తలవాల్చుకోవటానికి స్థలం లేదు. ఆయన జననం
సత్రం వెలుపల. ఆయన మరణించినప్పుడు ఆయన మరణం ఎక్కడండి? ఊరి వెలుపల. జననమేమో సత్రం వెలుపల, మరణమేమో ఊరి వెలుపల. ఆ గొల్గొతా శిఖరం మీద, గ్రామంలో కానీ, ఊరిలో కానీ, పట్టణంలో కానీ, ఇంకా లోతుగా వస్తే యెరూషలేము దేవుని పట్టణము, దేవుని మందిరము, దేవుని నివాసం కలిగిన ఆ పరిశుద్ధ పట్టణము, దేవాలయము కలిగిన పరిశుద్ధ పట్టణంలో దేవునికి స్థానం లేదు. దేవుడు లేడక్కడ. యెరూషలేము అనే ఆ మహాపట్నంలో, దేవుని పరిశుద్ధ పట్టణంలో, దేవుని పరిశుద్ధ స్థలము, మందిరం కలిగిన ఆ పరిశుద్ధ పట్టణంలో దేవునికి స్థలము లేదు. హీ వాజ్ డ్రివెన్ అవుట్. యెరూషలేము బయటికి పంపబడ్డాడు. యెరూషలేము బయట ఆ కల్వరి మీద తన ప్రాణాన్ని తగ్గించి, ఎందుకు అంతగా తను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది అనంటే మనల్ని హెచ్చించాలి. ఇందాక చెప్పాను కదండి, సృష్టిలో ప్రథముడిగా అనగా ఉత్తముడిగా, సృష్టి మొత్తం యావత్తు తన స్వాధీనంలో ఉంచుకొని సృష్టిని పరిపాలించువాడుగా, సృష్టిని కాపాడువాడుగా, సృష్టిని పోషించువాడుగా, సృష్టిని ఫలింపచేయువాడుగా, సృష్టి మీద అధికారము కలిగిన ఆ ప్రథమ పురుషుడుగా ఉన్నటువంటి ఆదాము పాపము చేసి అధముడైతే, ఆ అధముణ్ణి తిరిగి మరలా ఆ యథాస్థితికి తీసుకుని రావడానికి ఆయనే పరలోక సింహాసనాన్ని తీసుకుని వచ్చాడు. సో హీస్ వాలంటరీ సాక్రిఫైస్, a total sacrifice, not for his own sake. ఆయన కొరకు కాదు, ఆయన ఏదో పొందాలని కాదు, ఆయన మేలు కొరకు, ఆయన లబ్ధి కొరకు కాదు. ఇట్ వాస్ టోటలీ ఫర్ ది బెనిఫిట్, ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ యూ అండ్ మీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. త్రాసు ఉంది. ఆ త్రాసు, ఆ కర్ర బద్ద మధ్యలో ఒక తాడు ఉంటుంది. ఆ తాడు పట్టుకుంటారు. ఆ పక్క ఈ పక్క 2 గిన్నెలు ఉంటాయి. ఆ త్రాసు మీద ఒక త్రాసులో ఆయన ఉన్నాడు, మరొక త్రాసులో మనం ఉన్నాం. కానీ మనము ఆయన సమానంగా లేము. ఏమైంది? ఆయన పరమ పవిత్రుడు, ఆ త్రాసు కిందికి ఉంది, మనం తేలిపోయాం. ఆ త్రాసు కనీసం పైకి లేడంలా. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మనల్ని ఆయన స్థానంలోనికి, ఆ స్థితిలోనికి తీసుకుని రావడానికి ఆయన మరి కిందగా ఉన్న వ్యక్తి ఆయన ఏం చేశాడంటే, తను తాను ఎంప్టీ చేసుకుంటూ, ఆ త్రాసు తేలిక చేసుకుంటూ ఆయన పైకి మనము ఇలా రావటానికి, ఆ సమానత్వాన్ని, తండ్రితో సమానత్వం కలిగిన వాడు మనకు కూడా ఆ సమానత్వ భాగ్యాన్ని ఇవ్వటానికి, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడటానికి, క్రీస్తుతోటి వారసత్వాన్ని అనుగ్రహించడానికి, నాట్ టు బి స్లేవ్డ్. ఆ పాప దాస్యంలో ఉన్న వ్యక్తిని తిరిగి తనకు దాసీలుగా చేయటానికి కాదు, కుమారత్వాన్ని తిరిగి అందించటానికి. ఆ త్రాసు ఎంతగా తేలిపోయింది అనంటే, మనము తిరిగి పైకి మనం పోగొట్టుకున్నటువంటి ఆ కుమారత్వాన్ని తిరిగి పొందేంత వరకు హీ హాజ్ ఎంప్టీడ్. ఆయన తేలిక చేసుకుంటూ ఆయన పైకి వస్తుంది. అనగా ఆయన బరువు ఆయన తగ్గించుకుంటూ, మన పాపాన్ని అనగా మన దగ్గర ఉన్నటువంటి పాపాన్ని ఆయన మోసుకుంటూ, ఆ పాప భారాన్ని సిలువలో ఆయన సమర్పించి భరించి మనకు ఆ యోగ్యత ఇచ్చాడు. సో ఎంత తేలిక చేశాడంటే, ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ అనగా తను తాను పరిపూర్ణంగా త్యాగము చేసేంతగా ఆయన సమర్పించుకొని మనకు పరిపూర్ణంగా విమోచన కలగచేశాడు. మనం హెచ్చించబడటానికి ఆయన తగ్గించబడ్డాడు. సో దట్ ఈస్ ది మైండ్ అండ్ దట్ వాస్ ద మోడల్ గాడ్ హ్యాస్ షోన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో దేవుడు మన కొరకు చూపించినటువంటి ఆ మాదిరికరమైన జీవిత అనుభవాలు ఒకసారి మన ఆలోచన కొరకు, మన మైండ్, మన ఆలోచన విధానం
ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. యేసుప్రభువు వారు చెప్పిన మాటలే. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో కొంత భాగా నేను చదువుతాను. అప్పుడు యేసు జనసమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లనను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పే ఉపదేశాలు దైవోపదేశాలు కాబట్టి అంగీకరించండి, ఆలకించండి, కానీ వారు చేయనట్లుగా మీరు చేయొద్దు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు చెప్పుదురే కానీ చేయరు. మోయ శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. ఈరోజు కాలంలో మనం చాలామందిని చూస్తున్నాం. గొప్పవారు కానీ లేకపోతే ధనవంతులు కానీ దైవ సేవకులైన మోయలేని భారాన్ని బరువుని ఇతరుల మీద వేస్తారు కానీ వేలుతో కూడా వాటిని కదిలించడానికి ఇష్టపడరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములు అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములు, మనుషుల చేత బోధకులను పిలువబట్టయు కోరుదురు. మీరైతే బోధకులను పిలువబడద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. అలాగే 10వ వచనం చూడండి. క్రీస్తు ఒక్కడే మీకు గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. సో ద హ్యూమన్ మైండ్కి డివైన్ మైండ్కి ఉన్న ఆ డిఫరెన్స్ చూడండి. ఆయనేమో దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపము దాల్చి మనిషిని పోలికగా తను తాను రిక్తునిగా చేసుకుంటే, మనమేం చేసామంటే ఈ అల్పకాలానికి సంబంధించినటువంటి ఈ వైభవాల మధ్య రక్షరేఖలు వెడల్పు చేసుకుని, నిలువు టంగులు వేసుకొని, లేకపోతే సూట్లు ధరించుకొని ఒక ఎక్స్పోజ్ అనగా బయటికి కనిపించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా కనబడతాయి. కానీ అంతరంగము దేవునికి భిన్నంగాను దూరంగాను ఉండే అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ నాట్ పొసెసింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. బాహ్య అలంకార రీతిగా ఎన్ని రీతిలుగా మనం అలంకరించుకున్నప్పటికీ అంతరంగంలో క్రీస్తు చూపిన మాదిరికరమైన మనస్సు, ఆ తగ్గింపు నీలో నాలో లేకపోతే మనం వేషధారులమే, వేషాన్ని ధరించుకుంటున్నాం. నాకున్న ఆస్తి నాది కాదండి, నా పైవేషం నాది కాదు, నా ఇల్లు నాది కాదు, నా ఉద్యోగం నాది కాదు, నా జ్ఞానం నాది కాదు, నా చదువు నాది కాదు, అన్నీ ఆయన ఇచ్చినవే. నేను ఈ లోకంలో జీవించిన కాలంలో కొంతకాలము నా జీవితానికి అవసరమైనవన్నీ ఆయనకి ఇచ్చాడు. అవన్నీ కూడా ఒకనాడు నేను వెళ్ళిపోతూ విడిచిపెట్టి పోవాలి. నాతో రావవి, నా వెంబడి రావవి. వాటిని చూసి నేను అతిశయపడుతూ, వాటిని చూసి నేను గర్వపడుతూ నాది 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 అని అంటుంటూ, దాని ద్వారా నాది అనే భావన మాత్రమే కాకుండా దానిని బట్టి నేను గుర్తించబడాలని కోరిక. ఒక సహోదరుని అడిగాను, నేను చర్చికి గతంలో వచ్చేవారు ఈ మధ్య ఎందుకు రావడం లేదని. నన్ను ఎవరు గుర్తించడం లేదు పాస్టర్ గారు. ఏం గుర్తించాలి? నా ఉద్యోగం ఏంటో తెలుసా? నా పొజిషన్ ఏంటో తెలుసా? నా జీతం ఎంత తెలుసా? అలా చెప్పుకుంటూ నేను ప్రతి నెల దేవునికి ఎంత ఇస్తున్నానో తెలుసా? ప్రతి నెల దేవునికి ఎంత ఇస్తున్నానో తెలుసా? నాకు అనిపించింది, థ్యాంక్ యూ బ్రదర్, మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పి. దేవునికి ఇవ్వగలిగిన వాళ్ళు నాకు వద్దండి. దేవునికి ఇవ్వగలిగిన వాళ్ళు దేవునికి అక్కర్లేదు. ఎందుకంటే ఇవ్వగలిగిన సామర్థ్యత ఆయనే ఇచ్చాడు. కాబట్టి నీవిచ్చింది నీకు ఇస్తున్నాను ప్రభువా అని చెప్పగలిగిన మనస్సు మనకు కావాలి. నేను ఒక 10,000 లేకపోతే 20,000 ఇవ్వగలుగుతున్నా అంటే ఆ 20,000 ఇవ్వగలిగిన సామర్థ్యత నాకు ఇచ్చాడు. 20,000 నేను దశంభాగం ఇవ్వగలుగుతున్నా అంటే 1,80,000 రూపాయలు నా సొంతానికి దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి 20,000 ఇవ్వగలుగుతున్నాను.
ఇట్ ఈస్ నాట్ మై క్యాలిక్యులేషన్ వాట్ ఐ ఆమ్ గివింగ్ టు గాడ్. ఇన్ టర్న్ వాట్ గాడ్ హెస్ గివెన్ అన్ టు మీ. ఒక మాసానికి ₹1,00,000 ఆదాయం నాకు ఇచ్చాడంటే కేవలం 10,000 మాత్రమే దేవునికి ఇవ్వగలుగుతున్నాను. 90,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. నా సుఖానికి, నా సంతోషానికి, నా కుటుంబ పోషణకి, నా బిడ్డల ఎదుగుదలకి, నా వ్యయానికి 90,000, కేవలం 10,000 మాత్రమే. సో దేవునికి ఇస్తున్నావా మనం? చెప్పండి. దేవునిచ్చి ఒకసారి మాసిలమని భక్తుడు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. దేవునికి ఇచ్చి ఎవరు దేవుని గొప్పవాడిని చేయలేరు, ఎందుకంటే హీఈస్ ఆల్ మైటీ. ఈ సమస్త సృష్టి ఆయనది, ఆయన చేసింది, ఆయన అనుగ్రహించింది. కాబట్టి దేవునికి ఇచ్చి దేవుని ఎవరు గొప్ప చేయలేరు, కానీ దేవునికి ఇవ్వడం ద్వారా ఆ మనస్సును బట్టి దేవుని దృష్టిలో నీవు గొప్పవానిగా భావించబడతావు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీవు కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నావు కాబట్టి, ఆ కృతజ్ఞత నీలో, నీ హృదయంలో ఉంది కాబట్టి దేవుని దృష్టిలో నీవు హెచ్చించబడతావు. అల్టిమేట్లీ ఇవ్వడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తే, ఇవ్వలేకపోతున్నానని నువ్వు భావిస్తే, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావని. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇక్కడ ఈ శాస్త్రులు పరిశీల గురించి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఏమంటే వారు చెప్పుదురే కానీ చేయరు. వారు చెప్పిన మాటలు మీరు వినండి, ఎందుకంటే దేవుని ఉపదేశాలు కాబట్టి. కానీ వారిలా చేయొద్దు, ఎందుకంటే ఎదుటి వాటి మీద, భుజాల మీద భారాన్ని పెడతారు, చిటికి నెలత కూడా మోయరు. సంత వీధుల్లో నమస్కారాలు కోరుకుంటారు, గౌరవాన్ని కోరుకుంటారు. ఏదైనా ఒక ఫంక్షన్కి, ఒక అకేషన్కి వెళ్తే అక్కడ గుర్తించకపోతే, లేకపోతే రికగ్నైజ్ చేయకపోతే, స్టేజ్ మీదకి పిలవకపోతే అలిగిపోయే దైవ సేవకులు ఎంతమంది లేరు. అన్నీ కలిగిన నేటి కాలం చాలామంది దైవ సేవకులకు ఆ హంబుల్నెస్, ఆ తగ్గింపు అనేది లేదు. గుర్తించబడాలి, గుర్తించబడాలి, గుర్తించబడాలి. కోట్ల కొలది మరి దేవుడు కానుకలు దేవునికి ఇవ్వబడుతుండగా, ప్రజలిస్తుండగా ఎంతవరకు దేవుని కొరకు వాడుతున్నారు, ఎంతవరకు తమ స్వంత సుఖలాలస కొరకు వాడుతున్నారు, సుఖ సౌఖ్యాల కొరకు వాడుతున్నారు. వన్ నీడ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్. సో మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు చెప్పిన ఆ ఉపమానము చాలా చాలా వాస్తవమే. సో ఈ విషయాన్ని తెలియజేస్తూ, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, కాబట్టి వారి వరకు మీరు చేయొద్దు. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేస్తారు వారు, కాబట్టి వారి వలె మీరు చేయొద్దు. డోంట్ ఫాలో దెమ్, ఫాలో ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మీరు వెంబడించండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి, దేవుని వాక్యాన్ని ఆలకించండి, వాక్యానుసారమైన దాన్ని మీరు అనుసరించండి, బట్ నాట్ ద పీపుల్. అలాగే ఆ చివరిలో అంటాడు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. ఇఫ్ యు వాంట్ టు బి రికగ్నైజ్డ్, నీవు గుర్తించబడాలి, గొప్పవాడిగా కీర్తించబడాలని కోరుకుంటే మొదట నీవు ఆ పరిచారకుడిగా, ఆ పరిచర్య చేయువాడుగా ఉన్నప్పుడు, అప్పుడు ప్రజలు చూసి సమాజంలో ఇంత స్థితిలో ఉన్న వ్యక్తి ఎంతగా తగ్గించుకున్నాడు అని గుర్తిస్తారు. అది నిజమైన గుర్తింపు అని. అందుకే చాలాసార్లు చెప్పిన మాట, ఇక్కడ కూడా చెప్తున్న మాట, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. నీకున్న స్థితిని బట్టి, నాకున్న స్థితిని బట్టి నేను హెచ్చించుకుంటూ ఉంటే, దేవుని దృక్పథంలో కానీ, లేకపోతే దేవుని రాజ్యంలో కానీ నేను అసలు కనీసం కనిపించని స్థితిలో ఉంటానేమో, కనీసం కనిపించని స్థితిలో ఉంటాను. కాబట్టి దేవుడు తను తాను తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకుంటే, దేవుని స్వరూపము కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దట్ వాస్ ద స్టేట్ ఆఫ్ క్రైస్ట్ బిఫోర్ హిస్ ఇన్కార్నేషన్. ఆయన ఈ లోకంలో నరావతారిగా జన్మించక ముందు ఆ క్రీస్తు స్థితి ఏంటంటే దేవుని స్వరూపమైంది,
దేవునితో సమానముగా కలిగినవాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు. గత వారాల్లో దీన మనస్సు గురించి కూడా నేను ధ్యానం చేశాను. ద హంబుల్ మైండ్. ఎందుకంటే తగిన కాలంలో, దేవుని నిర్ణయ కాలంలో తప్పనిసరిగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సో దేవుని చేత హెచ్చించబడాలని కోరుకుంటూ ఆ దైవిక సమయం కొరకు ఎదురు చూడాలి తప్ప ఎవరు నన్ను మెచ్చుకుంటున్నారా, గుర్తిస్తున్నారని మనుషుల గుర్తింపు కొరకు. మత్తయి సువార్త 5-6 అధ్యాయాల్లో కూడా ఆయన యేసయ్య పర్వత ప్రసంగం చేస్తున్నప్పుడు మనుషులు కనబడాలని ప్రార్థన చేస్తున్నారు. అలా కాదు, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోమంటాడు. మనుషులు కనబడాలని ధర్మము చేస్తున్నారు. అలా కాదు, నీ కుడి చేతో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అంటాడు. మనుషులు కనబడాలని ఉపవాసం చేస్తున్నారు అంటూ అక్కడ ఒక గ్రీక్ పదం అపాచైన్ అని పదం వాడు. అపాచైన్ అంటే యు రిసీవ్డ్ యువర్ రివార్డ్. ఎందుకంటే మనుషులకు కనబడాలనుకున్నావు, కనబడ్డావు, కాబట్టి నీ కోరిక నెరవేరింది. మనుషులకు కనబడాలని ప్రార్థన చేశావు, మనుషులు చూశారు, చప్పట్లు కొట్టారు. మనుషులు కనబడాలని ఉపవాసం చేశావు, మనుషులు చూశారు, ఆనందం కలిగింది. మనుషులు కనబడాలని ధర్మం చేశావు, ఫోటోలు పెట్టుకున్నాం, అందరూ చూసి శబాస్ అన్నారు. సో నీ ఈగో తృప్తిపరచబడింది, లేకపోతే నీకు ఆనందం కలిగింది. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎ రివార్డ్ ఫ్రమ్ మీ. ఎందుకంటే నీవు కోరుకున్నది ఏంటి? మనుషుల ద్వారా. కాబట్టి వారు మనుషులు నిన్ను గుర్తించారు, గణపరిచారు, అయిపోయింది. నీ అంతరంగము నా ద్వారా గుర్తించబడాలని, లేకపోతే నా ద్వారా గణపరచబడాలని, నా ద్వారా హెచ్చించబడాలని నీవు చేసే ప్రార్థనలు కానీ, ఉపవాసాలు కానీ, ధర్మకార్యాలు కానీ నా ద్వారా గణపరచబడాలని ఆ ఉద్దేశంతో కాకుండా మనుషుల ద్వారా గణపరచబడాలి చేశావు. కాబట్టి మనుషులు నేను గణపరిచారు, కాబట్టి అంతటితో సమానమైపోయింది. You received what you wanted, paid in full. You received what you wanted. You received what your heart wanted. You received what your mind wanted. Then what else from me? కాబట్టి మనుషులకు కనబడవలనని, కాబట్టి తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. ఆ బలిష్టమైన చేయి నీవు చేసే ప్రతి కార్యక్రమానికి తగిన రిసోర్సెస్ అందిస్తుంటుంది. కాబట్టి ఆయన ద్వారా పొందు, ఆయన ఏమి చేయాలన్నో అది చేయి. రిసీవ్ ఫ్రమ్ హిమ్, డూ వాట్ ఎవర్ హీ వాంటెడ్ యూ టు డూ. అప్పుడు ఏం చేస్తుంటే తగిన కాలంలో ఆయన నన్ను హెచ్చిస్తాడు. అక్కడ పైన ఇంకొక మాట కూడా ఉంది, మీరు గమనిస్తే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. ఆ అహంకారము ఈగో కావచ్చు, అతిశయము కావచ్చు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఈ సెల్ఫ్ను సాటిస్ఫై చేసుకోవడానికి ఏ ప్రయత్నమైనా కావచ్చు. కాబట్టి క్రీస్తు ఆ మనస్సు కలిగి ఉండటానికి ప్రధానమైన కారణం మనుషుల ఆలోచన విధానానికి అనుగుణమైంది కాదు. దేవుని ప్రేమ మనకు తెలుసు, అగవ ప్రేమ అనగా నిస్వార్థమైన ప్రేమ, తిరిగి నిరీక్షించని ప్రేమ, ఎదుటివాడి నుంచి ఏమీ ఆశించని ప్రేమ, అదే రీతిగా ఎదుటివాడు కూడా ఏమీ చెల్లించలేని ప్రేమ. సో అగపే ప్రేమకు ఫిలయో అని ప్రేమకు డిఫరెన్స్ అంటే, ఫిలయో ఏంటంటే వి డూ సంథింగ్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సంథింగ్. ఎదుటివాడికి కొంత సహాయం చేస్తాం, ఎందుకంటే అతని నుంచి మరేదో మనం పొందుతాం.
మనం 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 ఇచ్చింది వాడు తిరిగి యథావిధిగా ఇవ్వలేకపోయినా మన ద్వారా సహాయం పొందాడు, మన ద్వారా లబ్ధి పొందాడు కాబట్టి మనం కనబడిన ప్రతిసారి కూడా అయా ఇలా ఉండాలి వాడు, అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లేకపోతే కనబడిన ప్రతిసారి నమస్తే అయ్యా అనాలి. అనలేదనుకోండి, వాడికి నేను ఎంత చేశానండి, చూసారా వాడు కనీసం చూడకుండా పోతున్నాడు, పలకకుండా పోతున్నాడు. నువ్వు కోరేది పలకరింపు కాదు ఇది. సో అది ఫిలయోలో. కానీ అగపే ప్రేమ అనేది ప్రతిగా ఏమీ కోరదు. అదే రీతిగా ఆయన కృమ్మరించిన ఆ అగపే ప్రేమ ఎవరి మీద కృమ్మరించదో ఆ కృమ్మరించబడిన వ్యక్తులు ఏ రీతిగా కూడా ఆయనకు తిరిగి చెల్లించలేరు. నథింగ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ టు బి గివెన్ బ్యాక్ టు గాడ్ ఫర్ హిస్ అగపే లవ్. దేవుని అద్భుతమైన ప్రేమకు తిరిగి నీవు నేను ఏమీ ఇవ్వలేము. సో ద రీజన్ వై, ఎందుకు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చారు. వై? ఎవరైనా బలవంతం చేశారా? ఎవరైనా పెనుగులాడారా యాకోబోలే? లేకపోతే తండ్రి ఏమైనా బలవంతంగా పంపించాడా? లేదు. ప్రేమ ఎవరిని బలవంతం పెట్టదు. బలవంతంతో చేసేది ప్రేమ కాదు, ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేసేది ప్రేమ. కాబట్టి ఆయన ఆ రీతిగా తమను తాను తగ్గించుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన యొక్క అగాపే ప్రేమ. కాబట్టి దేవుని స్వరూపము కలిగిన వాడంటే, స్వరూపం అంటే ఇన్నర్ ఎసెన్స్ ఆఫ్ ఎ పర్సన్. స్వరూపం అంటే ద ఇన్నర్ ఎసెన్స్, ఇన్నర్ క్వాలిటీ. నీ అంతరంగం ఏమి కోరుతుందో బయటికి పర్లేదండి అంటారు, లోపలేమో చూడండి వాడు అంటారు. సో బయటికి కనిపించే లక్షణాలు కాదు, నీ అంతరంగం దేవుని స్వరూపము కలిగిన వాడగా, స్వరూపం అనే భావానికి నీ అంతరంగం. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే లెట్స్ గో టు ది స్టోరీ ఆఫ్ క్రియేషన్. సృష్టి కథనానికి వెళ్దాం. ఆ సృష్టి కథనం చేయబడ్డప్పుడు ఆదికాండం మొదటి 2 అధ్యాయాలకు రాయబడ్డ మాట అంటే, దేవుడు మనిషిని తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించెను. తన పోలిక అనగా విజిబుల్ అపియరెన్స్, పోలిక. స్వరూపం అంటే ఇన్విజిబుల్ క్వాలిటీ, అనగా బయటికి కనిపించని ఆంతరంగిక లక్షణం. సో గాడ్ హెస్ గివెన్ బోత్ టు ఆడమ్ అండ్ ఈవ్. సో తన పోలికనిచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, కానీ తప్పిపోయాడు. ఆ దైవిక లక్షణాన్ని, ఆ అంతరంగిక లక్షణాన్ని మానవుడు కాపాడుకోలేకపోయాడు. కాబట్టి కోరిక, స్వార్థాన్ని అణుచుకోలేక మీరు దేవతలు అయిపోతారనగానే తినేశారు. కాబట్టి దేవుని పోలికలో దేవుని స్వరూపమందు సృజించబడిన మానవుణ్ణి తిరిగి రక్షించడానికి రెండవ సృష్టిని చేయాల్సి వచ్చింది నూతన జన్మ ద్వారా. విఆర్ అనగా కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. వీఆర్ ఎ న్యూ క్రియేషన్ త్రూ క్రైస్ట్. ఆ న్యూ క్రియేషన్కి ఆయన ఏం చేశాడంటే, మనము ఆదామునందు దేవుని పోలికగా దేవుని స్వరూపమందు సృజించబడితే మనల్ని తిరిగి ఆ ఆదాము కోల్పోయిన ఆ స్థితిని, ఆ స్థానాన్ని తిరిగి మనకు అందించడానికి ఆయన ఏం చేశాడంటే మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చాడు. ఇక్కడ మరొకసారి నేను చదువుతాను, గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చి ఆయన మొదట ఏం చేశాడు? ఈ మట్టికి ఆయన పోలిక, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. అవిధేయుడైపోయాడు. కాబట్టి ఆ అవిధేయుడైన మానవుణ్ణి తిరిగి నూతన సృష్టిగా చేయటానికి క్రీస్తు అనగా పంపబడిన వాడు, అభిషక్తుడు, ఆయన ఏం చేశాడంటే, ఏ రీతిగా మన మధ్యకు పంపబడ్డాడంటే, ఏ రీతిగా మన మధ్యకు వచ్చాడంటే, అక్కడ రాయబడ్డ మాట, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం అనగా ఈవెన్ ద బిలో ఆఫ్ ది స్టాండర్డ్ హ్యూమన్ బీయింగ్, ఒక మామూలు మనిషిగా, లేకపోతే హేరోదు మందిరంలో కానీ, లేకపోతే ఆ జ్ఞానుల నివాసాల్లో కానీ, శాస్త్రులు ప్రధాన యాజకుల గృహాల్లో కానీ, ఇందాక చెప్పాను కదండి, ఒక పేద వడ్లవాడి కుటుంబంలో ఎటువంటి దీనస్థితి, ఎటువంటి దయనీయ స్థితి అంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, తలవాల్చుకునే స్థలం లేదు. సో తన పోలిక, తన స్వరూపం కలిగిన మనిషి తప్పిపోగా మన పోలికలో మన స్వరూపాన్ని దాల్చి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన పురికొల్పిన ఆయన మనస్సు. దట్స్ ద రీజన్ వై ఆయన తాను తగ్గించుకొని వచ్చాడు. ఇంకా చెప్పాల్సి వస్తే, గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు, గాడ్ ది ఫాదర్ డిడ్ నాట్ హంబుల్ హిస్ సన్, బట్ సన్ హిమ్సెల్ఫ్ హంబల్డ్ హిమ్సెల్ఫ్. తండ్రి కుమారుని తగ్గించలేదండి, కుమారుడే తాను తగ్గించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే, జీసస్ వాజ్ నాట్ బీయింగ్ హ్యూమిలియేటెడ్, తగ్గించబడలేదు తండ్రి చేత, తగ్గించుకున్నాడు. కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాల్లో మనం చాలా తగ్గించి చూస్తుంటారు, బాధ కలుగుతుంటుంది. సో మొదట్లో ఉండాలనుకుంటాం, కానీ లాస్ట్లో పిలుస్తారు మనని. కొన్నిసార్లు అసలు పిలవరు, గుర్తించరు. ఈ గుర్తింపు లేని తరాన్ని చూసి కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. నన్ను ఎంత గాయపరిచాడండి, అవమానపరిచాడండి అంటాం. సో ఇక్కడ ఈ లోకానికి అనగా దేవునితో సమానముగా దేవుని స్వరూపములో ఉన్న వ్యక్తిని ఈ లోకానికి పంపించడం వల్ల దేవుడు కుమారుని తగ్గించి పంపలేదు, కుమారుడు తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఈ తగ్గింపు లేకపోతే నరావతారిగా జన్మించడం వెనుక క్రీస్తు అనగా అభిషక్తుడు లేకపోతే పంపబడిన వాడి యొక్క నిర్దిష్టమైన వ్యక్తిగత నిస్వార్థపూరితమైన స్వేచ్ఛాపూరితమైన లక్షణమే తప్ప ఎవరు కూడా ఆయన్ను ఆ స్థితికి బలవంతం చేయలేదు. ఇంకా చెప్పాల్సి వస్తే, ఆయన నరావతారిగా జన్మించిన తర్వాత ఈ లోకములో తగ్గించబడలేదు, ఆయన తగ్గించబడి ఈ లోకానికి వచ్చాడు, తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుని కుమారత్వంలోంచి, ఆ దేవునితో సమానంగా ఉండే ఆ స్థితి నుంచి తాను తగ్గించుకొని వచ్చాడు. కానీ జన్మించిన తర్వాత, ఈ లోకంలో వచ్చిన తర్వాత ఆయన తగ్గించబడ్డవాడు కాదు. కాబట్టి ఆయన మన పోలిక మాత్రమే కాదండి, దాసుని స్వరూపము, ఇమేజ్ ఆఫ్ ది స్లేవ్, ఇమేజ్ ఆఫ్ ది స్లేవ్. యోహాను సువార్త 13వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ శిష్యుల పాదాలు కడిగిన వృత్తాంత కనబడుతుంది. మరోసారి నేను చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం నుంచి, వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగించవలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అనగా ది టైమ్ హ్యాస్ కమ్. కాబట్టి తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు తిరిగి వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి, అనగా తెలియకుండా ఆయన లేడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఇస్కరియోతు హృదయంలో సాతాను ప్రవేశించిందని తెలుసు ఆయనకి. తండ్రి తనకు అధికారం ఇచ్చాడని తెలుసు. హీ హాజ్ ఎవ్రీ పవర్. ఈవెన్ ఆ క్షణంలో కావాలంటే ఆయన తన శక్తిని చూపించగలడు. గెత్సెమనే వనంలో కూడా ఆ సైనికులు వచ్చినప్పుడు పేతురును వారిస్తాడు కదా, నేను కోరుకుంటే తండ్రి
సైన్యాన్ని పంపిస్తాడు అని. సో హీ హ్యాస్ ఎవ్రీథింగ్, అనగా ఎవ్రీ పవర్, ఆయన సమస్తము తన చేతికి తండ్రి అప్పగించాడని తనకు తెలుసు. తండ్రి యొద్ద నుంచి వచ్చాడని తెలుసు. తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వాడని తెలుసు. అపవాది ఇస్కరియోతు యూదా హృదయంలో ప్రవేశించిందని తెలుసు. అవన్నీ తెలిసిన తర్వాత, ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ ఎవ్రీథింగ్, దట్ హీ వాస్ హ్యావింగ్ ఎవ్రీ పవర్, ఎవ్రీ కెపాసిటీ, ఎవ్రీ స్ట్రెంగ్త్, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు, ఎంత శక్తి ఉందో తెలుసు. అప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుముకు కట్టుకునను, పల్లెములో నీరు తీసుకుని శిష్యుల పాదములు కడగ మొదలుపెట్టాడు. హీ వాజ్ సీటెడ్ ఆన్ ది డైనింగ్ టేబుల్. ఎప్పుడైతే ఆ గడియ ఆసనమైందని తెలిసిందో వెంటనే ఆ భోజన పంక్తిలోంచి లేచాడు ఆయన. భోజనాన్ని కూర్చున్నప్పుడు కాదు, భోజన పంక్తిలోంచి లేచాడు ఆయన. లేచి ఏం చేశాడు? మొట్టమొదటిగా పై వస్త్రాన్ని తీసివేశాడు. పై వస్త్రం అంటే అది అధికారానికి, లేకపోతే ఆ యజమాని యోగ్యతకు సాదృశ్యం. కాబట్టి యూదులు బయటికి వెళ్ళాలంటే ఆ పై వస్త్రాన్ని, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇన్నర్ గార్మెంట్స్తో ఉంటాం, బనియన్స్తో అట్లా, బయటకు వచ్చినప్పుడు షర్ట్ ప్యాంట్ వేసుకొని ఆ ప్రోగ్రామ్ తగిన రీతిగా మనం గార్మెంట్స్తో పోతూ ఉంటాం. సో ఇక్కడ ఏం చేశాడంటే ఆ పై వస్త్రాన్ని తీసివేశాడు. ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే ఒక టవల్ నడుముకు చుట్టుకున్నాడు. ఆ టవల్ అనేది మనకు కూడా తెలుసు, ఈ పనివారు నడుముకు టవల్ చుట్టుకుంటారు ఏదైనా అవసరమైతే డస్ట్ చేయడానికి. ఆ యాక్టివిటీ గమనిస్తాను. హీ రోజ్ అప్ ఫ్రమ్ ది డైనింగ్ టేబుల్. ఆ పై రోబ్ తీసివేస్తాడు, నడుముకు టవల్ చుట్టుకుంటాడు, పల్లెము తీసుకుని శిష్యుల పాదాలు కడగడు. కాబట్టి దాసుని స్వరూపం అండి. ఈవెన్ శిష్యుల పాదాలు కడిగాడంటే శిష్యుల పాదాలు కూడా కడగలిగిన ఆ దీనత్వాన్ని, ఆ తగ్గింపు తాను కలిగి ఉన్నాడు. సో దేవుని స్వరూపము విడిచిపెట్టి దాసుని స్వరూపము దాల్చి, కుమారత్వాన్ని విడిచి, మానవ పోలికను ధరించి మన మధ్యకు వచ్చాడు. వై? ఎందుకు వచ్చాడు? యోహాను సువార్తలో అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవచ్చున్నా దేవుని గొర్రెపిల్ల. సో టు సఫర్, టు స్లెయిన్ ఆన్ ది క్రాస్. యెషయా 53లో కూడా చాలా స్పష్టంగా రాస్తాడు, నోరు మెదపలేదు అంటాడు. సో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన వధించబడటానికి ఈ లోకానికి వచ్చాడు. తద్వారా ఆయన పొందినది ఏంటి అంటే మనల్ని ఆయన వధువుగా పొందటానికి. ఇంకొక మాటలో చెప్పాలంటే వరుడైన క్రీస్తు దేవుని గొర్రెపిల్లగా వధించబడి ఆ వరుని రక్తములో వధువైన క్రైస్తవ సంఘము పవిత్రీకరించబడి కడుగబడి రాకడ ప్రత్యక్షతలో అదే గొర్రెపిల్ల వరుడుగా ఉన్నప్పుడు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయంలో నీవు నేను నిష్కల్మషమైన రీతిగా, నిర్దోషమైన రీతిగా ఆయనకు సమర్పించబడాలని. సో వరుడైన క్రీస్తు ఒక గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి లోక పాపములన్నీ మోసుకొని భరించి, లోక పాప పరిహారార్థమై తన ప్రాణములు సమర్పించి, ఆ రక్త ప్రోక్షణ ద్వారా సమస్త మానవాళి పాపములు కడిగి పవిత్రీకరించి మనల్ని పవిత్రులుగా చేసి, పవిత్రురాలైన కన్యకలుగా చేసి, తిరిగి వధించబడిన అదే గొర్రెపిల్ల వరుడుగా ఆ రాకడ ప్రత్యక్షతలో ఉన్నప్పుడు ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆ గొర్రెపిల్ల రక్తములో కడగబడిన విశ్వాసులు వధువుగా తిరిగి ఆ గొర్రెపిల్లకు సమర్పించబడతాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే తన వధువును తానే పవిత్రీకరించి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి తన వివాహం కొరకు ఆయన సిద్ధపరచుకున్నాడు. సో యేసు అని నామకరణం చేయబడిన క్రీస్తు అభిషక్తుడు ఎందు నిమిత్తం పంపించబడ్డాడంటే తన వధువు కొరకు తన ప్రాణాలు సమర్పించి
ఆ వధువును పవిత్రీకరించి ఆ వధువును తిరిగి ఆ వివాహ మహోత్సవములో మనల్ని తిరిగి అంగీకరించడానికి, తిరిగి పొందటానికి, ఆదామునందు కోల్పోయిన ఆ స్వాస్థ్యాన్ని, ఆ స్థితిని తిరిగి మనకు అందించడానికి దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపము దాల్చి దేవుని కుమారత్వాన్ని విడిచిపెట్టి ఈ మానవ పోలికను దాల్చి మరణమగునంతగా, సిలువ మరణమంతగా అతను తాను తగ్గించుకున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మన తగ్గింపు ఎలా ఉంది? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎన్ని ఆధ్యాత్మిక లక్షణాలు, యోగ్యతలు బయటికి కనిపించే రీతిగా ఎంత భక్తి శ్రద్ధలతో పవిత్రంగా కనిపించినప్పటికీ నా అంతరంగము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండకపోతే వీఆర్ నాట్ యాక్సెప్టబుల్ యాజ్ ఎ బ్రైడ్ టు ది బ్రైడ్ గ్రూమ్ క్రైస్ట్. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని మాకు విశదపరిచి ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి నీ కుమారుడు తను తాను తగ్గించుకొని ఈ లోకంలో ఏ రీతిగా జన్మించాడో, జీవించాడో, మరణించాడో, తద్వారా మాకు కలిగిన ఆధ్యాత్మిక లబ్ధి ఏమిటో మేము తెలుసుకోగలిగాం. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు సమస్తం ఇచ్చావు. సమస్తము కలిగి ఉన్న మేము ఆ కలిగిన దాన్ని బట్టి అహాన్ని, అతిశయాన్ని కలిగి ఉంటే మేము నీకు దూరస్తులం. నీకు సమీపస్తులుగా, నీకు సమర్పించబడే వ్యక్తులుగా మేము ఉండాలంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మేము కలిగి ఉండాలి. ఆ మనస్సు కలిగి ఉండటానికి మాకు మీరే సహాయం చేయమని వేడుకుంటూ, వాక్యము ఆలకిస్తున్న ప్రతి వ్యక్తి హృదయంలో నీ ఆత్మ పని చేయనట్లుగా, పరివర్తన కలిగించినట్లుగా మీ కృప అనుగ్రహించుమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న శ్రోతలకు, వారి ఆధ్యాత్మిక జీవితానికి, వాక్యం ద్వారా వారి వారి హృదయాల్లో కలగవలసిన పరివర్తనకు సదాకాలం తోడేందని గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.